మేడారం జాతర చివరి దశకు చేరుకుంది. ఇవాళ సాయంత్రం అమ్మవార్లు వనప్రవేశం చేయనున్నారు. మరికొన్ని గంటల్లో జాతర ముగియనుండటంతో ఎదుర్కోళ్లు భారీగా జరుగుతున్నాయి. కోరిన కోరికలు తీర్చాలంటూ ఎదుర్కోళ్లు జరుపుతారు. దీనిపై మరింత సమాచారాన్ని రాజు అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. సమ్మక్క సారలమ్మ దర్శనం తర్వాత వచ్చే భక్తులు ఎదుర్కోళ్లు ఎగిరించే ఆనవాయితీ ఉంది. ఎదుర్కోళ్లను ఎగిరించడం వల్ల వాళ్ళ కోరిన కోరికలు తీరుతాయి. ఇక్కడనే అమ్మకు ఆ ఎదుర్కోళ్లతోనే వాళ్ళ మొక్కులు పూర్తిగా చెల్లించినట్లుగా భావిస్తుంటారు. ఇది ఏళ్ల తరబడిగా వస్తున్న ఆచారం. గతంలో ఒకవైపే ఉండే ఎదుర్కోలేది, ఈసారి రెండు వైపులా పెట్టారు. చాలామంది భక్తులు అంటే లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను గర్భగుడిలో దర్శనం చేసుకున్న తర్వాత ఇది బయటికి వచ్చే దారి. ఇక్కడనే ఎదుర్కోళ్లను ఎగిరించే ఆనవాయితీ ఉంటుంది. ఇక్కడ చాలామంది ఎదుర్కోళ్లను ఎందుకు ఎగిరిస్తారు, వాళ్ళు ఎలాంటి మొక్కులు మొక్కుంటారు అడిగి తెలుసుకున్న కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి అన్న, ఎదుర్కోళ్ల ఆనవాయితీ సంవత్సరాలుగా వస్తుంది అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇక్కడ ఏం జరుగుతుంది? మేము గత చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాము. మాకు ఈ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మేము బయటికి వచ్చే ముందు ఇక్కడ ఎదుర్కోళ్ళ దర్శనం అనేది ఉంటుంది. ఆ ఎదుర్కోళ్ళు వేయడం ద్వారా మాకున్నటువంటి మొక్కులు కానీ మాకున్నటువంటి మంచి చెడు కానీ ఏదున్నా కూడా అన్ని కోరికలు తీరుతాయనే ఆలోచనతోని ఆనవాయితీగా వెనకటి నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీని ఆల్రెడీ చూతా తప్పకుండా పాటిస్తున్నాము. ఎంతమంది వచ్చేలే ఎదుర్కోళ్ళు అంటే ఇంటికి ఒక్కరు ఎగిరితే సరిపోతుందా, అందరు ఎగిరేయాలా? అంటే ఇంటికి ఒక్కరికి ఎగిరేస్తే అది ఒక వ్యాపారం అయిపోయింది. కానీ అందరు కలిసి ఒకే కొన్ని ఎగిరేస్తే ఆ మొక్కు కూడా తీరుతుందని ఒక నమ్మకంతో ఉంటున్నాం మేము. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎదుర్కోళ్ళని ఎగిరిచారా? అమ్మ వాళ్ళ దర్శనం ఎట్లా జరిగింది? చాలా బాగా జరిగింది అమ్మ వాళ్ళ దర్శనము. మేము ఇప్పటికి చాలాసార్లు వచ్చాము. అమ్మవారు బాగానే దర్శనం ఇక్కడ ప్రభుత్వం ఇట్లా మంచిగా ఏర్పాటు చేశారు. లేడీస్కి వాళ్ళకి వీళ్ళకి అందరికీ. ఎదుర్కోళ్ళు అనేది దేవునికి ఎగిరేస్తాం మంచిదని చెప్పి ఆనవాయితుంది. సో ఇంటికొకరు ఎగిరేసినా పర్వాలేదు, మంచిగా ఉంటుంది. సో ప్రభుత్వానికి కేసీఆర్కి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఏర్పాట్లు చాలా బాగా చేశారు. కాకపోతే ఇంకా కొంచెం కోఆపరేట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఓకే, చాలా మంది మహిళలు కూడా అమ్మ ఎదుర్కోళ్ళు ఎగిరించినావా? దర్శనం ఎట్లా జరిగింది? మంచిగా జరిగింది. ఎదుర్కోళ్ళు ఎగిరించావమ్మా? మాకు లేదు, అట్లా ఎగిరాం. అందరూ ఎగిరే అట్లా లేదు. అంటే ఎవరెవరు ఎగిరిస్తారు ఎదుర్కోళ్ళు? మరి అది వాయనవాతి ఉన్నోళ్ళే చేస్తారు. వాయన ఉండాలి, అదే అలవాటు ఉన్నోళ్ళే అట్లా చేస్తారు. అలవాటు. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చినామండి. దర్శనం ఎట్లా జరిగింది? దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈ సంవత్సరం మేము వచ్చి అమ్మని దర్శనం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాము. ఎదుర్కోళ్ళు ఎగిరిచ్చారా ఇక్కడ? లేదండి, అంటే మాకు అది లేదు, ఆనవాయితీ లేదు. మీకు లేదు? లేదు, అంటే అమ్మని దర్శనం చేసుకోవాలని వచ్చాము మేము అక్కడి నుంచి ఇక్కడ. మరి అమ్మని దర్శనం చేసుకున్న తర్వాత బయట ఏమైనా కోళ్ళను యాటలను కోసుకుంటారా? అది కూడా ఆనవాయితీ ఉందా లేదా? ఉంది, అది మేము చేసుకుంటాం, అమ్మ పేరు మీద చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ కొంతమంది ఎదుర్కోళ్ళను పట్టుకొని ఉన్నారు. చెప్పే ఎదుర్కోళ్ళని ఎగిరిస్తారు కదా, ఎట్లా ఉంది? మంచిగా ఉన్నది, బాగానే ఉన్నది. సమ్మక్క దర్శనం చేసుకున్నాక మళ్ళీ బయటకు వచ్చి ఎదుర్కోళ్ళు వచ్చిపోతారు అన్నట్టు. ఎందుకు ఎదుర్కోళ్ళని ఎగిరేయాలి? మరి దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి? వాళ్ళు అనుకున్నది అయితే అన్నాడు, ఆ తల్లి కోరిక ఇస్తుంది. పిల్ల జిల్లా మంచిగా ఉండాలని చేస్తారు అన్నట్టు. మీరు జాతర వచ్చినప్పుడే ఇట్లా ఎదుర్కోళ్ళ పట్టుకొని ఉంటారా, లేకపోతే మామూలుగా జాతర అప్పుడే? జాతర అప్పుడే ఎప్పుడు లేదు. చెప్పవే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా? హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చిన. కోడి మొక్కుకున్న కోరికలు తీరాలని కొన్ని ఎగిరేసినాము. అంటే ఇప్పుడు ఎగిరితే కోసినంత బరాబరే మరి? ఇది వేరే దానికి సంబంధించింది. మన కోరికలు తీరడానికి కోసం ఎగిరేసినాం. నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు మన కోరిక తీరితే వచ్చి మళ్ళీ అప్పుడు రెండు కోళ్ళు కోసిపోతాం. సమ్మక్క సారలమ్మ గద్దె మీదకి చేరిన తర్వాత పూర్తిగా అమ్మల దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఇక్కడ బయటికి వచ్చే ద్వారంలో ఎదుర్కోళ్లను ఎగిరించే ఆనవాయితీ ఉంది. అంటే కొంతమందికి ఆనవాయితీ ఉన్న వాళ్ళు ఎగిరిస్తాం, ఆనవాయితీ లేని వాళ్ళకు మేము ఎగిరియలేదని చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా లక్షలాది మంది మాత్రం ఎదుర్కోళ్ళు ఎగిరించి వాళ్ళ నమ్మకాలని, వాళ్ళ విశ్వాసాలని, అమ్మ మీద ఉన్న ప్రేమను పూర్తిగా ఇక్కడ మొక్కులను చెల్లించినట్లుగా భావిస్తారు.